నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక పార్టీషన్ కేసు వేసినప్పుడు స్థిరాస్తుల మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దానిని కూడా పంచమని అడగవచ్చా? సో మిత్రులారా, వెంకట లక్ష్మమ్మ వర్సెస్ జానకమ్మ అనే కేసు 2006కు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో పార్టీషన్ సూట్ కేసు ఇది. ఈ కేసులో మీన్ ప్రాఫిట్ అనే అంశం గురించి న్యాయస్థానము ప్రస్తావించింది. కేసు యొక్క సారాంశం ఏంటి అని అంటే, తమ తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిలో వాటా కావాలని చెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది. న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత పార్టీషన్గా దాఖలు చేసినటువంటి దావా ఏదైతే ఉందో, ఎన్ని భాగాలను వాటాలుగా విభజించాలో అన్ని వాటాలను విభజన చేసింది. అయితే ఏ ఆస్తుల మీద అయితే వాటా అడిగారో ఆ ఆస్తుల మీద మీన్ ప్రాఫిట్ అంటే స్థిరాస్తుల మీద వచ్చే ఆదాయము, అంటే ఒక ఇల్లు ఉంది దాని మీద వచ్చే రెంటు, వ్యవసాయ పొలం ఉంది దాని మీద వచ్చే కౌలు, ఈ రకంగా వచ్చే ఆదాయాలను మీన్ ప్రాఫిట్స్ అని అంటుంటారు. సెక్షన్ 2 ఆఫ్ సిపిసిలో ఈ అంశం గురించి ఉంటుంది. అయితే ఈ రకంగా ఏ ఆస్తుల మీద అయితే వాటా కోరుతూ కేసు వేశారో దాని మీద వచ్చే ఆదాయాలకు సంబంధించిన అంశాన్ని కేసులో ప్రస్తావించకుండా చివరగా ఫైనల్ డిగ్రీ వచ్చినప్పుడు ప్రస్తావిస్తే న్యాయస్థానం స్వీకరిస్తుందా స్వీకరించదా అంటే, ఈ కేసులో న్యాయస్థానం తీర్పిస్తూ కేసు మొదట్లో ఈ అంశాన్ని అంటే స్థిరాస్తుల మీద వచ్చే ఆదాయానికి సంబంధించి భాగ పంపిణీ చేయమని కోరకపోయినా ఫైనల్ డిగ్రీ కోసము పిటిషన్ వేసిన సందర్భంలోనైనా సరే మీరు కోరవచ్చు. ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంది, ప్రాపర్టీ మీద ఎంత ఇన్కమ్ వస్తుందో దానిని కూడా వాటాలుగా పంచమని చెప్పి ఫైనల్ డిగ్రీలో పేర్కొనవచ్చు అని చెప్పి ఈ కేసులో చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. సో మిత్రులారా, ఆయా రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు సంబంధించి ఒక సంచికని మీకు ఈబుక్ రూపంలో, ఈబుక్ మ్యాగజైన్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో మీరు సభ్యత్వం తీసుకుంటే మీకు బై వాట్సాప్ ఆర్ మెయిల్ ద్వారా లేదా మా యాప్ ద్వారా ఈ పుస్తకాన్ని మీకు, ఈ మ్యాగజైన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.